సార్? కృష్ణకుమార్. మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు తెలుసుకోవచ్చు? నేను రిటైర్డ్ ప్రొఫెషనల్ నేను రిటైర్డ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఇప్పుడు ఫ్రీలాన్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. ఓకే, ఈ సమ్మేళనం అనేది ఈవెంట్, ఐకాన్ ఈవెంట్ గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నది. మీరు ఎన్ని ఈవెంట్లో పాల్గొన్నారు? ఈ ఐకాన్ ఈవెంట్ అన్నది గత 10 సంవత్సరాలుగా జరుగుతోంది, కానీ ఈ కాపు కమ్యూనిటీ ఈవెంట్ గత 25-30 సంవత్సరాలుగా జరుగుతోంది. ఓకే, ఐకాన్ అన్నది ఫామ్ అయ్యి ప్రాబబ్లీ 10 years అవుతుంది. ఇది ఫస్ట్ టైం నేను ఈ పర్టికులర్ దీనికి రావటం అన్నది. ఇంతకుముందు నేను ఆ కాపు కమ్యూనిటీస్ వాటిలో అటెండ్ చేసేవాడిని, కానీ ఐకాన్ అన్న దానికి మాత్రం ఇది ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. అంటే ఈ మహాబలిజ సమ్మేళనంలో మీరు ముందుగానే పాల్గొన్నారు. అంటే ఈ బలిజ సమ్మేళనంలో ఎలాంటి ఐడియాస్ ఉన్న ఐడియాలజీ ఈ యూత్కి ఎలా ఉపయోగపడుతుంది, మీ యొక్క కమిటీ పేద విద్యార్థులకి సహాయం చేయడం కానీ ఇలాంటి డెవలప్మెంట్ తీసుకొస్తున్నారంటే కదా, ఇది నిజమే? మహాబలిజ కమ్యూనిటీ అన్నది ఒక సొసైటీగా లేకపోతే ఐకన్గా ఫామ్ అవ్వడం గత 10 సంవత్సరాలుగా జరిగింది. ఫస్ట్ స్టెప్. రెండవది ఏమిటి అంటే, ఇప్పుడు కాపు, తెలగ, బలిజ, ఒంటరి అని చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవన్నీ తూర్పు కాపు అంటారు. ఓకే, వీళ్ళందరూ కలిపి ఒక మహాబలిజ కమ్యూనిటీగా ఫామ్ అవ్వడం అన్నది ఐకాన్ ద్వారా జరిగింది. దీంట్లో ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్, దాని తర్వాత యాక్టర్స్, దాని తర్వాత ఇండస్ట్రియలిస్ట్స్, పీపుల్ హూ హ్యావ్ డన్ లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు ది సొసైటీ ఆన్ ది హోల్, వీళ్ళందరూ కలిసి మన గురించి మనం ఏదన్నా చేసుకోవాలి అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అన్నది ఇక్కడ మొదలైంది. దెర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్. ఒకటి ఏమిటి, ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉండకపోవచ్చు. టెక్నికలీ యూ కుడ్ బి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, బట్ అగైన్ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ అన్నది వాళ్ళకి బేసిక్గా ఐడియా కూడా ఉండదు. అలాంటివి క్రియేట్ చేసి ఒక ఫోరమ్స్ అనేది క్రియేట్ చేసి పిల్లలకి దాని మీద అవగాహన కల్పించి they are throwing some light on that. One. Second thing, there are so many ఇప్పుడు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్లో పేద విద్యార్థులకి, పీపుల్ హూ కమ్ ఫ్రమ్ ది డౌన్ ట్రాడెన్ వాళ్ళందరికీ కూడా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇలాంటి సొసైటీస్ ఫామ్ అయ్యి దట్ విల్ బీ హెల్ప్ఫుల్. అది నా ఉద్దేశం. అంటే మీరు మొదటి సంవత్సరం పాల్గొన్నా అన్నారు, ఇదే సంవత్సరం మీరు పాల్గొన్నారు మొదటిసారిగా. ఈ సంవత్సరంలో మీరు ఏం తెలుసుకున్నారు, లేక నిజంగానే ఇది యూత్కి ఉపయోగపడుతుంది, ఇది ఒక కమిటీ ద్వారా డెవలప్ అయ్యిందని మీరు అనుకుంటున్నారా? యూత్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఓకే, కాకపోతే ఈ పర్టిక్యులర్ కమ్యూనిటీలో ఉన్న యూత్కి మనకంటూ ఒకళ్ళు ఉన్నారు అని చెప్పటానికి చేసే ఒక చిరు ప్రయత్నం. ఎందుకు అంటే, అయ్యో మన వాళ్ళు కాదు, మనకు అవుతుంది కాదు అన్న ఆలోచన లేకుండా ఖచ్చితంగా మనకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, మనని కూడా చూసేవాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆలోచించే యూత్ ఏదైతే ఉందో, ఫర్ దాట్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్. నిజంగానే యూత్కి యూస్ఫుల్ అవుతుంది అని అంటున్నారు. ఈ దీని ద్వారా యూత్ ఎలాంటి చర్యలు, అంటే ముందుగా డెవలప్ అవ్వాలన్నా, లేక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఎంటర్ప్రినర్గా ఎదగాలంటే ఎలాంటి సూచనలు తీసుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి అనుకుంటున్నారు? యూత్ బేసికలీ మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, యూత్ యొక్క థాట్ ప్రాసెస్, దే ఆర్ నాట్ లుకింగ్ ఈ స్పెక్ట్రంలో చూడట్లేదు. వాళ్ళు ఎంతసేపు మాకేం జరుగుతుంది, మాకెవరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి ఇలా చూస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్ బేసికలీ. ఓకే, అంటే మేమందరం కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు అందరం కూడా కష్టపడ్డ వాళ్ళమే. అందరం సొసైటీలో ఒక పర్టిక్యులర్ పొజిషన్కి మేము ఎదగగలిగాము అంటే మేము చేసిన కృషి వల్ల. ఇప్పుడు మీ చేతికి అన్నీ అందుతున్నాయి, అయినా సహాయం చేసేవాళ్ళు ఉన్నా కానీ మీరు ఆ సహాయాన్ని తీసుకోలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ యువర్ షార్ట్ సైటెడ్నెస్. అలా కాదు, ట్రై టు టేక్ ది ఇన్పుట్స్ ఫ్రమ్ దోస్ పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ విత్ ఇన్ ద సొసైటీ, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అది నేను చెప్పటం. అది ఎలా ఉపయోగించుకుంటారో అనేది మీరు ఉపయోగించుకోవాలి. వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ పీపుల్ అవుట్.